లంచం లంచం ఈ అక్రమ సొమ్ము ముట్టనిదే ఫైలు కదలదు. కరెన్సీ కట్టలు చూడనిదే కుర్చీలోంచి లేవరు. నెలకు లక్షల్లో జీతాలు తీసుకుంటున్న కక్కుర్తి బుద్ధి మాత్రం పోనించుకోరు. సమాజానికి, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన కొందరు అధికారులు అవినీతికి తెరతీయడం సామాన్యుడికి గుదిబండగా మారుతోంది. అమాయక జనాలు కనిపిస్తే చాలు, వాళ్ల అవసరాన్ని ఆసరాగా చేసుకుని రాబందుల్లా పీక్కుతింటున్నారు. కాని పాపం పండిన రోజు పతనమవ్వక తప్పదు కదా. ఆ అవినీతి తిమింగలాలకు వలపడిన రోజొచ్చింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఏసీబీ అధికారుల ఎంట్రీతో ఓ అవినీతి బాగోతం బట్టబయలైంది. అసలు ఏం జరిగిందంటే, వరదయ్యపాలెం మండలం సంతవేలూరుకి చెందిన హరినాథ్ అనే వ్యక్తికి ఉన్న 99 సెంట్ల పూర్వీకుల స్థలమే ఈ లంచాల కథకు మూలం. ఆ భూమిని అమ్ముకుందామని వెళ్తే అందులో 66 సెంట్ల స్థలాన్ని పోరంబోకు కింద చూపించారు రెవెన్యూ అధికారులు. దీనిపై పీజీఆర్ఎస్లో దరఖాస్తు చేసుకోగా ఆ ఫైలు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్కు చేరింది. ఇక అక్కడే అసలు కథ మొదలైంది. ఆర్డీఓ ఆఫీసులో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ సిరాజ్, సిసి హేమంత్ ఏకంగా 70,000 రూపాయలు డిమాండ్ చేశారు. బాధితుడు బతిమాలుకోగా చివరకు 40,000కు బేరం కుదుర్చుకున్నారు. లంచం మేపడం ఇష్టం లేక నేరుగా ఏసీబీని ఆశ్రయించారు హరినాథ్. ఇంకేముంది, రంగంలోకి దిగన ఏసీబీ పక్కా స్కెచ్ వేసింది. అధికారుల కన్నుగప్పడానికి లంచం డబ్బును ఓ ప్రైవేట్ మెకానిక్ ద్వారా తీసుకునేందుకు ఆ అవినీతి బాబులు ప్లాన్ చేయగా ఆ మెకానిక్కు బాధితుడు డబ్బులిస్తుండగానే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఆపరేషన్లో అవినీతికి పాల్పడిన సీనియర్ అసిస్టెంట్ సిరాజ్, సిసి హేమంత్తో పాటు లంచం డబ్బులు తీసుకున్న మెకానిక్ను సైతం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ విమలకుమారి స్పష్టం చేశారు. అయితే ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న ఒక్కటే, చట్టాలు కఠినమవుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, అయినా కొందరు అధికారుల తీరు ఎందుకు మారడం లేదు? ప్రజలకు సేవ చేయాల్సిన చేతులే వారి జేబులు గుల్ల చేస్తుంటే సామాన్యుడికి దిక్కెవరు? ఏసీబీ వల విసిరితే ఎంతటి వారైనా కటకటాలు లెక్క పెట్టాల్సిందేనని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. తర్వాత ఆర్డీఓ ఆఫీసులో పనిచేస్తున్న సిరాజ్ అనే సీనియర్ అసిస్టెంట్, అట్లాగే సిసి గారు హేమంత్ అనే వ్యక్తులు వాళ్ళని 70,000 అడిగారంట. అది ఇవ్వడం ఇష్టం లేక రిక్వెస్ట్ చేసుకుంటే లాస్ట్కి 40,000 ఒప్పుకున్నారు. అది కూడా ఇవ్వడం ఇష్టం లేక, అంటే లంచంగా అడిగారు వాళ్ళు. ఆ లంచంగా అడిగిన డబ్బు ఇవ్వడం ఇష్టం లేక మాకు కంప్లైంట్ ఇస్తే ఈరోజు మేము సిరాజ్ అనే సీనియర్ అసిస్టెంట్ ఒక మెకానిక్కి పంపించాడు డబ్బులు తీసుకోమని చెప్పి. మెకానిక్ని పంపిస్తున్నాను, ఆయనకి ఇవ్వని చెప్పి కంప్లైంట్కి చెప్తే కంప్లైంట్ మెకానిక్ ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేసి